పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డులను సృష్టించబోతుంది. ఎక్కడ చూసినా కాటమరాయుడు మానియా ఊపేస్తుంది. థియేటర్స్ అన్నిటి దగ్గర పండుగ వాతావరణం ఉంది. రివ్యూలు కూడా కాటమరాయుడు సినిమాకు పాజిటివ్ గా వచ్చాయి. ఇక అలాగే రేటింగ్ కూడా హిట్ టాక్ నే తీసుకొచ్చాయి. అయితే పవన్ యాంటీ ఫ్యాన్స్ లో మాత్రం సినిమా బాగాలేదు అనే టాక్ ఉంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుంచి పవన్ పన్ని ఫ్యాన్స్ మధ్య టిట్ ఫర్ టాట్ లా, టామ్ అండ్ జెర్రీలా వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక విషయం నిత్యం జరుగుతూనే ఉంది. ఫస్ట్ లుక్ మీరు చూపిస్తే టీజర్ లో మేం చూపిస్తాం, టీజర్ లో మీరు చూపిస్తే ట్రైలర్ లో మేం చూపిస్తాం, ట్రైలర్ కూడా అయిపోతే రివ్యూలో చూపిస్తామని రివ్యూ వరకు వచ్చిందా అని అనిపిస్తుంది. ఒకసారి రివ్యూస్ కింద కమెంట్స్ గమనిస్తే అక్కడక్కడ నెగిటివ్ గా ఇలా కావాలనేమైనా చేస్తున్నారా అని అనుమానాలు. కాకపోతే కొంతమంది సాధారణ ప్రేక్షకుల కమెంట్ ని తప్పు పట్టడానికి లేదు, కానీ ఒకే రకంగా అదే పనిగా పోస్టులు చేస్తుంటే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి అని కొంతమంది ఫ్యాన్స్ వాదన. డీజే టీజర్ విషయంలో డిస్లైక్స్ కొట్టమని పవన్ ఫ్యాన్స్ పిలుపునిచ్చినట్లు ఇక్కడ రివ్యూ విషయంలో అలాంటి పిలుపు రాలేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ కొంతమంది మనసులో పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు కావాలని అలా చేశారని ఇవాళ రివ్యూకు అలాంటి కమెంట్స్ ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి హీరోలు బాగుంటే ఫ్యాన్స్ మాత్రం ఇలా రివెంజ్ లో పనిలో ఉన్నారు. ఎప్పటికీ ముగింపు పడుతుందో చూడాలి. అసలు ఇలా ఒకరిపై ఒకరు రివెంజ్ తీర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక దీనిపై మీ కామెంట్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.